హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో థాట్ టు హ్యావ్ ప్లస్ V3 అనే ఒక ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒక పనిని చేసినట్లు భావిస్తున్నారు, అంటే ప్రజెంట్ ఏదైనా ఒక పని చేసినట్లు భావిస్తున్నారు అండ్ ఏదైనా ఒక పని చేసినట్లు భావించారు. సో ఇఫ్ యూ నోటీస్ హియర్, ఈ కలర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో భావిస్తున్నారు అనేది ప్రజెంట్ టెన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఈ భావించారు అనేది పాస్ట్ టెన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. మరి ఈ ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్కి రిలేటెడ్గా స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్: సబ్జెక్ట్ ప్లస్ am is or thought to have V3 an object. Past tense structure: subject plus was or were thought to have plus V3 an object. సో ఇక్కడ ఎంటైర్ స్ట్రక్చర్స్లో మనం జస్ట్ చేంజ్ చేసేది am is or అనే ప్రజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ ప్లేస్లో ఈ was were అనే పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తున్నాం. ఈ am is or యూజ్ చేసినట్లయితే భావిస్తున్నారు, ఈ was wereని యూజ్ చేసినట్లయితే భావించారనే మీనింగ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ 6 ఎగ్జాంపుల్స్లో స్టార్టింగ్ 3 ఎగ్జాంపుల్స్ ప్రజెంట్ టెన్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ 3 ఎగ్జాంపుల్స్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్. ఆల్ రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్: ఆమె ఆ ఫైల్స్ని డిలీట్ చేసినట్లు భావిస్తున్నారు. ఆమె ఆ ఫైల్స్ని డిలీట్ చేసినట్లు భావిస్తున్నారు. సో ఇక్కడ ఆమె అనేవారు సబ్జెక్ట్ అవుతారు. ఏదైనా ఒక పనిని చేసినట్లు, ఆ ఫైల్స్ని డిలీట్ చేసినట్లు భావిస్తున్నారు. మరి దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ థాట్ టు హ్యావ్ డిలీటెడ్ ద ఫైల్స్. షీ ఈజ్ థాట్ టు హ్యావ్ డిలీటెడ్ ద ఫైల్స్ అంటే ఆమె ఆ ఫైల్స్ని డిలీట్ చేసినట్లు భావిస్తున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్: ఎస్ఐ గారు ఇసుక లారీలని ఆపినట్లు భావిస్తున్నారు. ఎస్ఐ గారు ఇసుక లారీస్ని ఆపినట్లు భావిస్తున్నారు. సో ఇక్కడ కూడా ఎస్ఐ గారు అనేవారు సబ్జెక్ట్ అవుతారు. ఏదైనా ఒక పని చేసినట్లు, ఇసుక లారీలను ఆపినట్లు భావిస్తున్నారు. మరి దీని ఇంగ్లీష్లో ఎస్ఐ ఈజ్ థాట్ టు హ్యావ్ స్టాప్డ్ ద శాండ్ లారీస్. ఎస్ఐ ఈజ్ థాట్ టు హ్యావ్ స్టాప్డ్ ద శాండ్ లారీస్ అంటే ఎస్ఐ గారు ఇసుక లారీలను ఆపినట్లు భావిస్తున్నారు. థర్డ్ ఎగ్జాంపుల్: గుర్తు తెలియని వ్యక్తులు ఆ పిల్లలను కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ పిల్లలను కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్నారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా గుర్తు తెలియని వ్యక్తులు అనేవారు సబ్జెక్ట్ అవుతారు. ఒక పని చేసినట్లు, ఆ పిల్లలను కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. మరి దీని ఇంగ్లీష్లో స్ట్రేంజర్స్ ఆర్ థాట్ టు హ్యావ్ కిడ్నాప్డ్ ద చిల్డ్రన్. స్ట్రేంజర్స్ ఆర్ థాట్ టు హ్యావ్ కిడ్నాప్డ్ ద చిల్డ్రన్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆ పిల్లలను కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్నారు. ఫోర్త్ ఎగ్జాంపుల్: లోకల్ ఎమ్మెల్యే గారు ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయినట్లు భావించారు. సో ఇఫ్ యూ నోటీస్, స్టార్టింగ్ 3 and 4th ఎగ్జాంపుల్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే భావిస్తున్నారు, భావిస్తున్నారు, భావిస్తున్నారు అండ్ ఇన్ 4th ఎగ్జాంపుల్ భావించారు. ఈ భావిస్తున్నారు అనే దానికి మనం ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ చేసాం. అండ్ భావించారు అనే దాన్ని మనం పాస్ట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి లోకల్ ఎమ్మెల్యే గారు. మరి దీని ఇంగ్లీష్లో లోకల్ ఎమ్మెల్యే వాజ్ థాట్ టు హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఇన్సిడెంట్. లోకల్ ఎమ్మెల్యే వాజ్ థాట్ టు హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఇన్సిడెంట్ అంటే లోకల్ ఎమ్మెల్యే గారు ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయినట్లు భావించారు. అండ్ 5th ఎగ్జాంపుల్: తెలిసిన వారే గేట్లను బద్దలు కొట్టినట్లు భావించారు. తెలిసిన వారే గేట్లను బద్దలు కొట్టినట్లు భావించారు. మరి దీని ఇంగ్లీష్లో ఫెమిలియర్ పర్సన్స్ వర్ థాట్ టు హ్యావ్ బ్రోకెన్ ద గేట్స్. ఫెమిలియర్ పర్సన్స్ వర్ థాట్ టు హ్యావ్ బ్రోకెన్ ద గేట్స్ అంటే తెలిసిన వారే గేట్లను బద్దలు కొట్టినట్లు భావించారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్: ఆ కానిస్టేబుల్ దొంగలకు సహాయం చేసినట్లు భావించారు. ఆ కానిస్టేబుల్ దొంగలకు సహాయం చేసినట్లు భావించారు. మరి దీని ఇంగ్లీష్లో ద కానిస్టేబుల్ వాజ్ థాట్ టు హ్యావ్ హెల్ప్డ్ ద థీవ్స్. ద కానిస్టేబుల్ వాజ్ థాట్ టు హ్యావ్ హెల్ప్డ్ ద థీవ్స్ అంటే ఆ కానిస్టేబుల్ దొంగలకు సహాయం చేసినట్లు భావించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేసినట్లు భావిస్తున్నారు అంటే am is or thought to have plus V3 అండ్ ఏదైనా ఒక పని చేసినట్లు భావించారు అంటే was were thought to have plus V3 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.